ఫుడీస్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ పెప్పర్ మసాలా కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. దీనికోసం మనం అరకిలో మటన్ని శుభ్రపరిచి పెట్టుకుందాం. ఇందులో చెంచాడు ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు బాగా అంటేలా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలను గంట సేపు అలానే వదిలేయాలి. ఈ రెసిపీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పెప్పర్ వాడుతున్నాం కాబట్టి చలికాలం బాగుంటుంది. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: ప్రపంచంలో అత్యధికంగా పిస్తా పండించే దేశం ఏది? ఆన్సర్ వీడియోలో చెప్తా. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. స్టవ్ పైన కళాయి పెట్టి 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుంటూ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకుంటూ ఉండాలి. అస్సలు మాడకుండా చూసుకోవాలి. ఇవి వేగుతుండగా ఇందులో ఒక అనాస పువ్వు వేసుకోవాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి. హాఫ్ బిర్యానీ ఆకు, 1 అంగుళం చెక్క వేసుకోవాలి. వీటిని కలుపుతూ ఉండాలి. వీటిలో 4 యాలకులు, 6 లవంగాలు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి. ఇందులో టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఈ మసాలాలు చాలా ముఖ్యం. మసాలాలు మాడకుండా దూరగా వేయించుకోవాలి. మసాలాలు చల్లారాక వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో 5 చెంచాల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 8 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేగాక 2 పెద్ద ఆనియన్ ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఇవి మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈజీగా చేయగలుగుతారు. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆనియన్స్ వేగాక అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగాక 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉడికేదాకా వేయించుకోవాలి. టమాటాలు ఉడికాక అందులో మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ను వేసుకోవాలి. మటన్ వేసాక కూర మొత్తం బాగా కలుపుకోవాలి. కూరను 1/2 గంట మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మసాలాలు అడుగంటకుండా కలుపుకుంటూ చూసుకోవాలి. కూరలో నూనె తేలాక కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. 6 విజిల్స్ దాకా ఉడికిన కూరలో గ్లాస్ వాటర్ పోసి ఇంకా ఉడికించుకోవాలి. కూర ఉడికాక అందులో టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసాక ముక్కలకి పట్టేలా కూర మొత్తం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ప్రాసెస్లో మసాలాలు మాడకుండా కలుపుకుంటూ చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కూర పైన నూనె వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి కూర దించుకోవాలి. చిన్ని ప్రశ్నకు సమాధానం: ఇరాన్. గుమగుమలాడే కర్రీ రెడీ. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.